తగ్గించారు. మరి తగ్గించినప్పుడు ఫీడ్ రేట్లు తగ్గించాలి కదా, కనీసం తగ్గించలేదు. ఆ రోజున 83 రూపాయలు ఉన్న సోయా ఈ రోజున 23 రూపాయలు అవుతే ప్రధానంగా మరి ఫీడ్లో తయారయ్యేటువంటి సోయా కనీసం రేట్లు తగ్గించలేదు. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే దాని సాకుతోటి సిండికేట్ అయ్యి ఈ ప్రభుత్వ పెద్దల సహకారంతో రైతులను నడ్డివిడిచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి దీని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రైతుల పక్షాన నిలబడ్డారో, కరోనా లాంటి టైంలో కూడా రైతుకు ఒక భరోసాగా ఉండి నిత్యం ప్రతిరోజు మార్కెట్ అనౌన్స్ చేసి ఈ రేటుకి కొనాలా, ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉంటే 15 రోజులకు ఒకసారి మానిటరింగ్ చేసి రైతులు ఎక్స్పోర్టర్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఎవరన్నా వినకపోతే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి ప్రక్రియ గతంలో జరిగింది. రైతుకి అన్ని రకాలుగా ఆ రోజున అండగా ఉన్నాం. ఈ రోజున మరి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఆక్వా రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ ఏదొచ్చినా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని మరి రైతుల్ని అనాథలుగా వదిలేయకుండా, మోసం చేయకుండా అన్ని రకాలుగా మరి పూర్తి భరోసా ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే గతంలో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ గతంలోనూ ఉన్నాయి. ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకునేది. కానీ ఈ రోజున దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ, దీంట్లో ఉన్నటువంటి ఈ ఫీడ్ డీలర్స్ కానీ, లేదు ఫీడ్కి సంబంధించిన యాజమాన్యాలు కానీ ప్రభుత్వ అండదండలతోటి నడుస్తున్నాయి కనుక వారిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని రైతులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. ఎందుకనంటే ఈ గతంలో ఎలా అయితే ఈ ప్రభుత్వం అండదండలు అందించిందో మీరు కూడా ఈ రోజున మీకు అవకాశం ఇచ్చారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, నమ్మారు. కానీ ఈ రోజున సంవత్సర కాలంలోనే అనేక ఒడిదుడుకులు ఉంటాయి. మరి గతంలో హరిత విప్లవం తీసుకొచ్చి మీరు అన్ని ట్యాక్సులు తగ్గించామని చెప్తే కనీసం ఒక్క ఫీడ్ యాజమాన్యం కనీసం ఒక రేటు ₹1 తగ్గించలేదు. సోయా ధర తగ్గినా కూడా మీరు ₹1 తగ్గించలేదు. ఇంకా ఇతర ముడి పదార్థాలు తగ్గినా కూడా మీరు తగ్గించలేదు. కానీ ఈ రోజున 30% ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దాంట్లో కూడా 20% పెద్ద కౌంట్లే ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి మరి అమెరికా ట్యాక్స్ని వంకగా తీసుకుని ఈ రోజున ఈ రైతుల్ని అన్యాయంగా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ముంచాలనుకోవటం, మరి ఎక్స్పోర్టర్ని కోఆర్డినేట్ చేసుకుని ఈ ప్రభుత్వం మరి ఈ రైతుల్లో ఉన్నటువంటి అపోహలు వెంటనే మార్కెట్ని రెగ్యులర్ చేసి మినిమం ప్రైసెస్ ఎప్పుడూ కంటిన్యూ అయ్యేలాగా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం ₹260 ఫిక్స్ 100 మంది ఫిక్స్డ్ పెడతామని చెప్పుకొచ్చారు, కానీ ఆచరణ నోచుకోలేదండి. దాని చట్టం కూడా చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. దాన్ని ఏ విధంగా చెప్పుకొస్తారండి? ఖచ్చితంగా అసెంబ్లీలో ఫీడ్కి సంబంధించినటువంటి సీడ్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ చేయటానికి చట్టం చేసుకున్నాం. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటిది కనుక ఎక్కడ తప్పు జరిగితే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కల్పించున్నాం. అలాగే 15 రోజులకు ఒకసారి సాధికార కమిటీ కూర్చునేవాళ్ళం. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంది, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఈ 15 రోజులు ఇలాగే ఉంచాలి మార్కెట్ అని స్టేబుల్గా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళం. వెనకాల ఒక మానిటరింగ్ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ తరఫున గతంలో జరిగేది. అదే చెప్తూ ఉన్నా. ఇప్పుడు మీరు కొనసాగించండి. ఇలాంటి అప్ అండ్ డౌన్లు వస్తే రైతుల్లో ఆందోళన ఉంది, రోడ్డెక్కేటువంటి పరిస్థితి మీరు తీసుకురాకండి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రైతుల పక్షాన. అంటే అన్నీ కూడా పెరిగినాయి. ఇవాళ కరెంటు ప్రధానం అయ్యేటువంటి ఖర్చులో రైతుకి మరి ఆ రోజున మాది 3.85 ఉన్నా, 4 పావులో ఉన్నా, ఎంత ఉన్నా ₹1.5కే సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చాం.
కొంతవరకు రైతుకు ఒక భరోసాగా నిలబడ్డాం. ఇవాళ దాన్ని కుదించేశారు. ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అని తీసుకొచ్చి చాలా మట్టుకు తగ్గించేశారు. ఇవాళ ఆ ఇచ్చేటువంటి క్రమంలో ఎవరన్నా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు వేయాలన్నా లేదా పెంచుకోవాలన్నా సర్ఛార్జీలు, ఓవర్ ఛార్జీలు, ఓవర్లోడ్ ఛార్జీలు ఇవన్నీ వేసి ఈ రోజున రైతులే ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి వచ్చున్నారు. మరి ఇవన్నీ కూడా ఆక్వా రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యవసాయానికి ఎలా అయితే భరోసా ఇస్తున్నామో ఈ ఆక్వా రంగాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఎందుకనంటే భారతదేశంలోనే హైయెస్ట్ ఎగుమతి చేసేటువంటి మత్స్య సంపదని సృష్టించుకునేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆక్వా రైతులకి అండగా నిలబడవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా మరి ఈ ఆక్వా రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని వెనువెంటనే పరిష్కరించాలని మీ ద్వారా కోరుతాను.